అరుణాచలేశ్వర ఆలయం. ఈ అరుణాచలేశ్వర ఆలయం దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో తిరువన్నామలై డిస్టిక్లో ఉంది. ఇక్కడ ప్రధాన దైవం అరుణాచల స్వామి. భారతంలో వెలసిన పంచలింగ క్షేత్రాలలో అగ్నిభూతమునకు ప్రతీక. అరుణ అనగా ఎర్రని, అచల అనగా కొండ, ఎర్రని కొండ. అలాగే అరుణ అనగా పాపములను హరించినది అని కూడా వస్తుంది. దీనిని తమిళంలో తిరువన్నామలై అంటారు. తిరు అనగా శ్రీ, అన్నామలై అనగా పెద్ద కొండ అని శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడిన ఆ స్వామి తేజోలింగం కనుక అగ్నిక్షేత్రం అంటారు. కార్తీక పౌర్ణమి రోజున తిరువన్నామలై పట్టణంలో తిరువన్నామలి మహాదీపం వెలిగించడం ద్వారా పండుగను గుర్తిస్తారు. 2668 అడుగుల ఎత్తైన పవిత్ర పర్వతం పై భాగంలో సాయంత్రం 6 గంటలకు భారీ మట్టి దీపం వెలిగిస్తారు. ఈ అరుణాచల పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన దీని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం చేసినట్టే అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి వారు పాదాచారులే శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని సూచించారు. గిరి ప్రదక్షిణం ఎక్కువగా పౌర్ణమి రోజున చేస్తూ ఉంటారు. గిరి ప్రదక్షిణం మొదలు పెట్టే ముందు రాజగోపురం ముందు దీపం పెట్టాలి. ఈ గిరి ప్రదక్షిణము రాజగోపురం నుంచి కానీ రమణ మహర్షి ఆశ్రమం నుంచి కానీ మొదలు పెట్టవచ్చును. గిరి ప్రదక్షిణం కేవలం ఎడమ వైపుకు మాత్రమే చేయాలి. కుడివైపుకు దేవతలు సిద్ధులు ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. వారికి మనము ఎదురుగా వెళ్ళకూడదు కావున ఎడమ వైపుకు చేయడం మంచిది. గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు పాదరక్షలు వేసుకోకూడదు. అందున సాయంత్రం పూట కానీ రాత్రి వేళలో కానీ గిరి ప్రదక్షిణ చేయుట ఉత్తమం. గిరి ప్రదక్షిణం మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అందులో దారిలో వచ్చే 8 లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి. గిరి ప్రదక్షిణము రాజగోపురం నుంచి మొదలుపెట్టిన మనకు మొదటగా దర్శించుకునే ఆలయం ఇంద్రలింగం. ఈ ఆలయం ప్రధాన తూర్పు దిశగా ఉంటుంది. రెండవది అగ్నిలింగం. ఈ ఆలయం ఆగ్నేయ దిశలో ఉండును. మూడవది యమలింగము. ఈ లింగము దక్షిణ దిశలో ఉండును. నిరుతి లింగము నాలుగవది. ఇది ఆగ్నేయ దిశలో ఉండును. వర్ణలింగం. ఇది పశ్చిమ దిశను సూచిస్తుంది. ఈ లింగంలో శనిదేవుడు నవగ్రహంగా ఉన్నాడు. ఆరవ ఆలయం వాయులింగము. వాయువ్య దిశను ఆక్రమించి ఉన్నది. ఏడవది కుబేరలింగము. ఈ ఆలయము ఉత్తరం వైపున ఉంటుంది. 8 ఈశాన్యలింగము. ఈ లింగము ఈశాన్య దిక్కుకు అభిముఖంగా ఉంటుంది. ఈ విధంగా 8 ఆలయాలను మనం దర్శిస్తూ ప్రదక్షిణ పూర్తి చేయాలి. ఈ తిరువన్నామలై ఆలయము రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరం వరకు ఉండును. రూమ్స్ రాజగోపురం వద్ద, శేషాద్రి స్వామి ఆశ్రమం వద్ద, ఆంధ్రాశ్రమం వద్ద, రమణాశ్రమం వద్ద, శివ సన్నిధి వద్ద రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. కానీ మనము వెళ్ళే నెల రోజుల ముందే ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళడం మంచిది. వెళ్ళిన వెంటనే కూడా ప్రైవేట్ రూమ్స్ మనకు అవైలబుల్ ఉంటాయి. ముందు చూసుకోవడం మంచిది.